వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. డిఈఎల్ఈడి డిఎడ్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. అదేంటి అంటే చాలామందికి అయితే చాలా డౌట్స్ అనేవి అయితే ఈ వీడియోలోనైతే క్లారిఫై అవుతాయనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. డిఎడ్కి సంబంధించినటువంటి మనకి రెగ్యులర్స్ అండ్ మేనేజ్మెంట్ అనే రెండు సెక్షన్స్ అయితే మనకి నడుస్తూ వస్తున్నాయి. అయితే ఇందులో మనకి రెగ్యులర్ వాళ్ళకైతే ప్రస్తుతానికి నవంబర్ 5th నుంచి అయితే ఎగ్జామ్స్ జరిపించాలనేసి అయితే 2018-20 బ్యాచ్కి జరిపించాలనేసి అయితే మనకి గవర్నమెంట్ ఒక నిర్ణయం అనేది అయితే తీసుకుంది ఫ్రెండ్స్. దీనికి గాను మనకి మేనేజ్మెంట్ వాళ్ళు పరిస్థితి ఏంటి అనేసి అయితే అడుగుతున్నారు. వారి పరిస్థితి ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ గవర్నమెంట్ అనేది అయితే ఇంకా నిర్ణయం అనేది అయితే తీసుకోలేదు. వారికి పరీక్షలు అనేవి అయితే జరగవు అనేసి అయితే 2018-20 బ్యాచ్ వారికి ఈ యొక్క ప్రవేశాలు ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ అనే కోటాను రిమూవ్ చేయాలి అనేసి అయితే ఒక నిర్ణయం అనేది అయితే గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ మేరకు మనకి ఈ ప్రభుత్వ పరీక్షలు డైరెక్టర్ అయినటువంటి వారైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ నవంబర్ 5 నుంచి 11 వరకు అయితే ఈ పరీక్షలు అనేవి అయితే వీరికి నిర్వహించడం జరుగుతుందని కూడా అధికారికంగా అయితే మనకి ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఈ కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.